శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకటనము 298వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో జనక మహారాజు యొక్క విచారధారని చూసామన్నమాట. ఇలా విచారణ చేసి జనకుడు మౌనం వహించాడు. అతని చిత్తంలో ఉన్నటువంటి చంచలత్వం అంతా కూడా శమించిందట. అలాగే నిశ్చేష్టుడై ఉండిపోయాడట. సేవకులు మామూలుగానే రాజుల మనస్తత్వం తెలిసిన వాళ్లే కదా, ద్వారపాలకులు. కాబట్టి రాజుగారి మీద భయంతో గౌరవంతో మాట్లాడకుండా క్షణకాలం అలాగే మౌనం వహించి అలాగే ఉన్నాడు. జనక మహర్షి మళ్ళీ ఒక్కసారి అలా కొంత తడవున మౌనం వహించిన జనక మహర్షి మళ్ళీ విచారణలోకి పడ్డారట. పడి ఇలా తలపోస్తున్నాడు. ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే అయినప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా అంతా బ్రహ్మమే కదా. నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడినా ఏం చేసినా అంతా కూడాను బ్రహ్మమే కదా. దేనిని చేతికి తీసుకోవాలి, దేనిని మనసుకు తీసుకోవాలి, దేనిని గ్రహించాలి. ఒకవేళ నేను ప్రయత్నించి ఈ యొక్క పనులు మాటలు ఇవన్నీ చేసి కూడాను ఏం సాధించాలి? నేను ఏ పని చేసినా చేయకున్నా దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అసలు ఈ ప్రపంచంలో స్థిరమైనటువంటి శుద్ధమైనటువంటి చైతన్యము కేవలం ఆ చైతన్యము చిత్తు తప్ప వేరొక వస్తువు లేనే లేదని నేను గ్రహించాను కదా. ఇక నేను ఏ కల్పననైనా ఎందుకు చేయాలి? కల్పన అంటే ఆలోచన అన్నమాట. ఇక ఆలోచించడం ఎందుకు? ఈ కల్పన అంటే ఆలోచన, ఆలోచించడం ఎందుకు? కల్పన అంటే అదేంటే అది కూడా ఆభాసే. అది ఎప్పుడైనా కూడాను అది దూరమయ్యేదే కానీ ఆ ఆలోచన స్థిరమైందేమీ కాదు, శాశ్వతమైంది కాదు. నా పాటికి నేను ఉండడం మాత్రమే సత్యం, అది మాత్రం కల్పన కాదు. నేను ఆలోచించేదే కల్పన, అసత్యం కావచ్చు. నా పాటికి నేను ఉండడం సత్యమే, అది కల్పన కాదు. నా పాటికి నేను అనుకున్నంత వరకు అది సత్యం. నేను ఏది ఆలోచించినా అంటే ఆలోచన దగ్గర నుంచి అసత్యం. చూడండి, నేను అనేది మాత్రమే ఆత్మ. ఆ దానికి మినహా దాంట్లోంచి వచ్చేటువంటి ఆలోచన దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి, ఇంద్రియాల దగ్గర నుండి, దేహం దగ్గర నుంచి, ఈ ప్రపంచం దగ్గర అంతా అనాత్మే. కాబట్టి నేను తప్ప మిగతాది అంతా అనాత్మే. నేను ఆలోచించాను అంటే నేను ఏం చేస్తాను? నేను నా నుండి దూరం అయిపోతున్నా. ఇది అనాలిసిస్, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ పాయింట్స్. నేను ఆలోచిస్తున్నాను అంటే నేను నా నుంచి దూరం అయిపోతున్నాను. కాబట్టి ఈ ఆలోచనే నా నుంచి నన్ను దూరం చేస్తుంది. కాబట్టి దూరికే దీని గురించి ఆలోచించడం వల్ల నేను నాకు దూరం అవుతున్నాను. ఇలా గొప్ప గొప్ప భావాలతో జనక మహారాజు మనస్సు అంతా ఉప్పిరిగునిందనమాట. అనుకుంటున్నాడు, స్థిరంగా నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. ప్రారబ్ధం నాకు ఏది తెచ్చి పెడితే దాన్ని చేస్తూ ఉంటాను. నాకు దానిగా ప్రాప్తించని దానిని నేను కోరను, ప్రాప్తించిన దానిని వద్దనను. ప్రాప్తమైనటువంటి దాన్ని నేను స్వీకరిస్తాను, ప్రాప్తించిన దాన్ని కోరను. యాంత్రికంగా ఉంటాను.
ఇదేంటి అదేంటి రకరకాల ప్రణాళికలు, రాబోయే విషయాలు, భవిష్యత్తులు ఏమీ నేను పట్టించుకోను. ఈ దేహం ఏమవుతుంది, ఏమవుతాము, ఎట్లా, ఈ భంగమేమీ పెట్టుకోను నేను. ఏది ఏమైనా సరే నేను దేన్ని గురించి ఆలోచించను. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, జనక మహారాజు ఆలోచన తీరులో మనకు గమనిస్తుంది ఏంటంటే, దేన్నైనా సరే ఒక జరిగిపోయిన దాని గురించి ఊరికే ఆలోచించడం వృధా. ఎప్పుడు కూడాను గతాన్ని గురించి తవ్వుకోవడం వృధా ప్రయాస, అనవసరమైన కాలహరణం తప్ప మరొకటి ఏది ఉండదు, దానివల్ల ఉపయోగం ఏది ఉండదు. జరగవలసింది జరిగిపోయింది, కొత్తగా సాధించవలసింది ఏమీ ఉండదు. వర్తమానం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ పోవాలి అన్నది ఇక్కడ జనక మహారాజు చెప్పిన, జనక మహారాజు వెనక వాల్మీకి మహర్షి చెప్పిన సత్యం అదన్నమాట. ఇక్కడ ఈ సందర్భంగా మహర్షి చెప్తున్నాడు, మళ్ళీ మానవులు రెండు రకాలు, ఒకడు లౌకికుడు, మరొకడు సాధకుడు. లౌకికుడు కేవలం సుఖంగా బతికి ఏదో ఆహార భయం ఐదునాలతో జీవితాన్ని గడిపేసి సుఖంగా బతికి మూస్తూ ఉంటాడు. తన సుఖకరమైనటువంటి అన్నిటి సంపాదించుకుంటూ ఉంటాడు. సుఖాన్ని ఇచ్చేటువంటి సాధనాలన్నీ సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అనుకూలమైనటువంటి దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటాడు. అతనికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాడు, చెడు జరగకూడదని గట్టిగా ఆశిస్తూ ఉంటాడు. ఎవరు? లౌకికుడు. అలాగే సాధకుడు ఎప్పుడు కూడాను ఆ పరమాత్మ కోసం తపిస్తూ ఉంటాడు, ఆ జ్ఞానం కోసం తపిస్తూ ఉంటాడు. లౌకికుడు తన సుఖాల కోసము, తన యొక్క ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడో అంతే తీవ్రంగా సాధకుడు పరమాత్మ కోసం, పరమార్థం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రయత్నం చేయడం ఇద్దరూ చేస్తున్నారు, ఇద్దరికీ ప్రయత్నం సమానమే. అయితే అక్కడే లౌకికుడి యొక్క లక్ష్యం వేరు. ప్రయత్నంలో వాడి ప్రయత్నం అంతా కూడాను వాడి యొక్క లౌకికమైనటువంటి విషయాల సేకరణ కొరకే వాడి ప్రయత్నం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఇతని లక్ష్యం వేరు. ఏంటంటే ఇతని లక్ష్యం అంతా కూడాను పరమార్థ లక్ష్యం అన్నమాట. ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ కాబట్టి విమర్శ అనేది ప్రతి మానవుడికి విచారణ, విమర్శ అనేది చాలా ముఖ్యం అని చెప్పడం ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం. విమర్శ చేస్తూ ఉండాలి. మనం చేసేటువంటి పని ఏమిటి, ఇది ఏ విధంగా నా పారమార్థిక జీవితానికి పనికొస్తుంది అనేటువంటి ప్రశ్న అడుగడుగున ప్రతి మానవుడు వేసుకోవాలి. ఒకవేళ లౌకికుడుగా ఉండేవాడు కూడాను ఆ లౌకికమైన జీవితం జీవిస్తూ కూడా ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఈ ఆనందాలు, ఈ భోగాలు, ఇవన్నీ ఎంతవరకు, వీటిని నేను సాధించి ఈ ఒకే ఒక పదార్థం నాకు ఒకప్పుడు సుఖం ఇస్తుంది, మరొకప్పుడు మళ్ళీ దుఃఖంగా మారుతోంది కదా, ఏమిటి దీని వెనక రహస్యం ఏంటి అనేటువంటి ఆ విచారణ అనేది చెయ్యాలి అన్నది ఇక్కడ మహర్షి చెప్తున్నటువంటి ఉద్దేశం అన్నమాట. విచారణ మానకూడదు. ఎవరెవరు ఎంతెంత గొప్పగా విచారణ చేస్తే వాళ్ళకి అంతంత గొప్ప ఫలితం ఉంటుంది. నిత్యం అంతరంగ, బయటకు కాదు మనం ప్రయాణించాల్సింది, లోపలికి ప్రయాణించాలి, అంతరంగ యానం చేయాలి. ఎందుకని ఈ ప్రపంచం అంత మహా చంచలం. ఇది ఎప్పుడు ఇది ప్రవాహంలో రూపంలో పరిగెత్తిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏది మార్పు ఈ ప్రపంచంలో సర్వం ప్రతిదీ ప్రవహించిపోతూ ఉంటుంది, ప్రయాణం అయిపోతున్నట్టుగా ఉంటుంది. ప్రపంచాన్ని అట్లా చూడమంటున్నాడు మహర్షి ఇక్కడ. ఏది స్థిరం లేదు, అంత చెలిస్తూనే ఉంటుంది. ప్రవాహం ప్రవహిస్తూ ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది ఈ ప్రపంచం. అటువంటి ఈ ప్రపంచం అంటే ఇది అట్లాంటి దృష్టిని మీరు అలవర్చుకోండి అంటున్నాడు ఇక్కడ మహర్షి. ఆ దృష్టితో చూస్తుండాలంటే ఈ ప్రపంచాన్ని స్థిమితంగా కూర్చొని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఈ ప్రపంచం యొక్క అస్థిరత ఏంటో, ఈ ప్రవాహశీలత ఏంటో, ఈ చలించేటువంటి ప్రతిదీ మార్పుతో కూడినటువంటి ఈ సృష్టి ఏంటో మనకి స్థిరంగా కూర్చొని కనుక అంతరంగ యానం చేసి కొంచెం ఆలోచిస్తే మనకి ఇదంతా అర్థమవుతుంది. కాబట్టి
జనక మహారాజు చేసింది అనుకోవచ్చు, ఏమిటి ఇన్ని ఎపిసోడ్లు ఏంటి జనక మహారాజు యొక్క ఆంతరంగిక ఆ యొక్క ఆయన యొక్క చింతన ఏంటి ఎన్ని ఎపిసోడ్లు అంటే, ఆ జనక మహారాజు చేసినట్లుగా ప్రతి ఒక్కడు కూడాను అంతరంగ యానం చేయాలి, విమర్శ చేయాలి, విచారణ చేయాలి అని చెప్పడానికే ఈ జనకుని యొక్క విచారధారను ఎంతగా పొడిగించారు వాల్మీకి మహర్షి. కాబట్టి అలా విచారణ చేసినప్పుడే మనసు నిర్మలమవుతుందయ్యా అని బోధిస్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. శాంతి.